మింగ మెతుకులేదు మీసాలకు సంపెంగ నూనె. ఇది తెలుగులో ఓ సామెత. అచ్చం ఇలాగే ఉంది పాకిస్తాన్ పరిస్థితి. కనీస అవసరాలు తీర్చుకునే స్తోమత కూడా లేని పాకిస్తాన్ ఆడంబరాలకు పోయింది. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలకు మీడియేటర్గా వ్యవహరించింది. మేం తప్ప ఇంకో మార్గం లేదని గొప్పకు పోయేది. కానీ అక్కడే పాక్ పరువు గంగలో కలిసిపోయింది. ఇంతకీ ఏం జరిగింది? ప్రపంచానికి మధ్యవర్తిగా వ్యవహరించాలని కలలు కన్న పాకిస్తాన్ బాగానే బిల్డప్ ఇచ్చింది. కానీ హోటల్ బిల్లు కూడా కట్టలేక అదే ప్రపంచం ముందు పరువు పోగొట్టుకుంది. అవును, అమెరికా ఇరాన్ యుద్ధాన్ని ఆపేందుకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేసింది. రెండు దేశాల మధ్య పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో చర్చలు ఏర్పాటు చేసింది. ప్రపంచంలో సూపర్ పవర్ అంటూ ఆ దేశ ప్రజల ముందు పాక్ ప్రభుత్వం కలరింగ్ ఇచ్చింది. ఇస్లామాబాద్ టాక్స్ పేరుతో దేశవ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్లకు తెగ ఖర్చు చేసింది. 21 గంటల పాటు మారథాన్ చర్చలు కూడా నిర్వహించింది. మరి చివరకు ఏం జరిగింది? శాంతి చర్చలు పెటాకులయ్యాయి. అమెరికా ఇరాన్ ఎలాంటి ఒప్పందానికి రాకుండానే పంతాలకు పోవడంతో పరిష్కారం లేకుండానే శాంతి చర్చలు ముగిశాయి. ఈ నెల 10 నుంచి 12 వరకు ఇస్లామాబాద్లో అమెరికా ఇరాన్ మధ్య జరిగిన ఉన్నత స్థాయి శాంతి చర్చలకు సెరీనా హోటల్ వేదికగా నిలిచింది. చర్చలకు రెండు దేశాల అగ్రనేతలు హాజరయ్యారు. వీరికి పాక్ ప్రభుత్వం ఆతిథ్యం ఇచ్చింది. అంటే ఇక్కడి ఆతిథ్య ఖర్చులను పాక్ ప్రభుత్వమే భరించాలి. ఈ చర్చలు నిర్వహించడం ద్వారా ప్రపంచం ముందు తాము ఈ ప్రాంతంలో మధ్యవర్తిత్వం వహించగల సత్తా ఉన్న దేశంగా చాటింపు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాకిస్తాన్ను పొగిడారు. ఇంత చేసినా ప్రపంచం ముందు పాకిస్తాన్ తన పరువు తానే తీసుకుంది. హోటల్ బిల్లు కూడా కట్టకపోవడం ఆ దేశ ఆర్థిక పరిస్థితిని సూచిస్తోంది. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్లో 7 నుంచి 9% ద్రవ్యోల్బణం ఉంది. ఇక పాక్ విదేశీ మారక నిల్వలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. దీనికి తోడు యుఏఈ వంటి దేశాలు తమ అప్పును వెంటనే చెల్లించాలని పాకిస్తాన్కు అల్టిమేటం విధించాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు హోటల్ బిల్లు చెల్లించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో సంబంధం ఉన్న హోటల్ యజమాని రంగంలోకి దిగి ఖర్చులను చెల్లించవలసి వచ్చింది. తిండికే కటకటలాడుతుంటే విదేశీ దౌత్యానికి ఆతిథ్యం ఇవ్వడం ఏంటని ఆ దేశ ప్రజలు మండిపడుతున్నారు. అనవసరపు ఆడంబరాలకు పోయి అప్పులు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా ఇరాన్ మధ్య శాంతి కోసం ప్రయత్నించి చివరకు తన శాంతిని హోటల్ బిల్లు రూపంలో పోగొట్టుకుంది పాకిస్తాన్.